नामविद्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शान्ति शान्ति शान्तिः हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे సో మనం ఆఖరిగా ఆ అధ్యాయాన్ని గుణత్రయ విభాగ యోగాన్ని కంప్లీట్ చేసుకున్నామండి మనం. సో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆ 27 శ్లోకాలలో ఎంత కింద మీద పెట్టినా జన్మలు ఉన్నాయి. జన్మలకి కారణం కర్మలు, అంటే చేసుకునే పనులు. కర్మలకి కారణం గుణాలు. ఆ గుణాలు నడిపించే విధంగానే మంచి చెడు అనేటటువంటివి చేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టే పాపాలు పుణ్యాలు అనేటటువంటి ఫలితాలు వస్తాయి. అటువంటి ఫలితాలను అనుభవించడానికే మరలా జన్మ తీసుకుంటాం. సో ఈ చక్రం మనకు అర్థం కావాలి. మనం పుట్టాము అంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ యొక్క కర్మల యొక్క ఫలితాలను అనుభవించడానికి పుట్టాము అంటున్నాం. సరే, అయితే ఇక్కడికి వచ్చి అనుభవించడానికి వచ్చిన వాళ్ళం అవి మాత్రమే అనుభవిస్తాము అంటే మళ్ళీ అడిషనల్గా మళ్ళీ దానికి బట్టి మనం కొన్ని జాయిన్ చేసుకుంటాం. చూసారా, మనకు తోచినటువంటి మనకి పూర్వజన్మలో లభించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని బట్టి, ఇక్కడ మనకు లభించినటువంటి జ్ఞానాన్ని బట్టి, గురువులను బట్టి, అటువంటి సంసారాలను బట్టి, అటువంటి కుటుంబాలను బట్టి మనకి కొన్ని గుణాలు ప్రేరేపితం అవుతూ ఉంటాయి, కొన్ని గుణాలు తగ్గిపోతూ ఉంటాయి. సాత్విక గుణమైనటువంటి గుణం తగ్గిపోయి రాజసికమైనటువంటి గుణము, తామసిక గుణం ప్రేరేపించబడే విధంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నా, అటువంటి వాడకట్టుల్లో ఉన్నా, అటువంటి పరిసరాల్లో మనం ఉన్నా, చూసారా, అటువంటి గుణాలు ఇంకా ఫ్లేరప్ అవుతూ ఉంటాయి. ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, వారిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మనకు కొన్ని కారణాలు అర్థమవుతాయి. రూట్ కాజ్ ఏంటి అర్థమైతే మందు అక్కడేస్తే ప్రతిఫలం. కాబట్టి మనం ఎప్పుడు కూడా రూట్ కాజ్లోకి ఆలోచించాలి, అంత డీప్గా ఆలోచించాలి ఆధ్యాత్మిక. కాబట్టి మన జన్మలకు కారణమైనటువంటి ఈ గుణాలను ఏ విధంగా ఏడిపిస్తే కూడా మనకు అర్థమైపోతుంది. ఈ గుణాల ప్రభావితం వల్ల మనం ఏ విధంగా మాట్లాడతాం, ఏ విధంగా కర్మలు చేస్తాం, ఏ విధంగా మనం అవన్నీ కొని తెచ్చుకుంటాం. మంచి మీద కొని తెచ్చుకుంటున్నాం, చెడు మీద తెచ్చుకుంటున్నాం, మాట మీద తెచ్చుకుంటున్నాం, మాటమే అంటున్నాం. ఇవన్నీ ఆ గుణాలు మనల్ని ఆ రకంగా ఆడిస్తాం. ఇదంతా ఆ జోదగాడు, ఆ మహామాయగాడు, ఆ జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్నటువంటి చట్టంలో ఇరుక్కుపోయాం. ఇట్స్ ఎ గేమ్. ఆయన బిగ్ బాస్, ఆయన ఆడిస్తుంటాడు, మనం ఆడతాం. చూసారా, ఇటువంటి ఆటలో కీలకమైనటువంటి విషయాలు దేన్ని ఆశించి ఈ ఆట ఆడిస్తున్నాడో, ఆట ఆడించేవాడు యొక్క స్వభావాన్ని మనం కనుక కనిపెట్టామంటే మన ఆట ఆడటం ఈజీ అవుతుంది. ఆయన మనసును మనం దోచుకునే విధంగా ఆడేవారంటే వీఆర్ ఆల్ విన్నర్స్. మన ఆట మన ఇష్టం వచ్చినట్టు ఆడేస్తే ఆయనకి నచ్చకపోతే మనం లోజర్స్. హూ ఆర్ ది విన్నర్స్ ఆఫ్ ది లైఫ్ అని అంటే భగవంతుడికి ఇష్టమైన విధంగా నడిచినటువంటి వాడి లైఫే ఆయనకి ఇష్టం. సరే, అందుకని మన ఇష్ట ప్రకారం మనకి ఏది తోస్తే అది, ఎంత పడితే అంత, ఇది నా ఇష్టం, నా రాజ్యం, నా స్వేచ్ఛ అని పిచ్చి స్వేచ్ఛలన్నీ కొని తెచ్చుకుని, చూసారా, చెడ్డ భావాలను డెవలప్ చేసుకుని చెడ్డ ప్రవర్తనని చేస్తూ ఇది నా ఇష్టం, ఈ మాత్రం కూడా నాకు స్వేచ్ఛ లేదా అని రకరకాలైనటువంటి పాపాలను మూట కట్టుకుని మన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని, చూసారా, సంఘ స్వేచ్ఛకి ఇబ్బంది కలిగే విధంగా మన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ పాపం. సంఘం ఒక రకంగా మన నుంచి మంచిని ఆశిస్తుంది కానీ చెడుని ఆశిస్తుందా?
కాబట్టి ఇటువంటి గుణాలన్నింటినీ మనం క్లియర్గా మనకి మనమే సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. ఎవరు చెప్పరు, ఎవరైనా చెప్పినా మనం ఒప్పుకోం. మనకు మనమే చెప్పుకోగలిగితే మన మనసు మన మాట, మన మనసు ఎవరి మాట ఏమో. వాడు ఎవరైనా మంచి విషయాలు చెప్పినా కూడా చెప్పాడులే అంటే పట్టే షూర్గా అంటే ఇందులో తేడా ఏం లేదు. అందులో అవన్నీ మాకు ముందుగానే తెలిసిలేదు. పూర్తి స్థాయిలో అనకపోయినా ఇవన్నీ ఉన్నాయే కదండి, ఫినిష్ అయిపోయినాయి, ఏం ఆచరించాం. కాబట్టి ఈ గుణాలన్నీ నీలోనే ఉన్నాయి. ఈ గుణాలన్నీ నువ్వు సరి చేసుకోవాల్సినవే. ఎవడో కూడా నిన్ను చక్కగా అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసేసి ఇటు పెట్టడం, ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి అటు పెట్టి సరి చేసేవాడు ఎప్పుడో ఉండడో. చెబుతారు అంతే, గురువులు కానీ, తండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ, ఇదిగో ఇటువంటి శాస్త్రాలన్నీ కానీ డైరెక్షన్ ఇచ్చి ఊరుకుంటాయి. సో యాక్ట్ చేయవలసింది మనమే, అంటే కర్మ చేయవలసినటువంటి మనమే. సో రైట్ పాత్రలో నడవాలి అని అంటే రైట్ డైరెక్షన్ మనం తీసుకోవాలి. అసలు ముందు మనం రైట్ పాత్రలో నడవాలా వద్దా అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. ఎట్లయినా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాం, ఏ రకంగానే సరే ఈజీగా 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాలు నెట్టుకు వచ్చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సుఖాలని వస్తువాహన ప్రపంచంలో అనుభవిస్తాం, మా దారిని మేము పోతాం, ఆ తర్వాత జన్మలు మాకు అనవసరం అనేటటువంటి వాడికి అసలు ఈ పుస్తకమే అనవసరం, భగవంతుడు దండం పెట్టడమే అనవసరం, లౌకికమైనటువంటి విషయాల కోసం దండం పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన అని చెప్పేసాడు. ఏది కావాలన్నా దొంగవాడికైనా ఆకలి పెట్టింది ఆయనే, వాడు దొంగతనం చేసిన సొమ్ముని అరిగించేది కూడా ఆయనే. నీ లోపలికి వేసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని ఆ పూర్తి స్థాయిలో దాన్ని అరిగించి దానికి డివైడ్ చేసి రక్తంలోకి వెళ్ళవలసిన రక్తంలోకి, మూలికలోకి వెళ్ళవలసిన మూలికలోకి, విటమిన్స్గా, ఖనిజాలుగా, లవణాలుగా విడగొట్టి వేస్ట్ వ్యర్థాలన్నింటి బయటికి పంపించి ఈ చర్య అంతా నువ్వు నేను చేస్తున్నావా? ఆయన తప్ప. అది ఎవరికైనా చేస్తాడు. మంచివాడు లేదు, చెడ్డవాడు లేదు. మంచి చెడు అనేది అసలు ఆయన దృష్టిలో లేదు, అంతా మంచి. మంచి చెడు అనేటటువంటిది నీ దృష్టిలోనే ఉంది. ఎందుకు? నీకే ఉంటుంది. శరీరధారి అయినటువంటి ప్రతి వాడికి ఉంటుంది. శరీరానికే మంచి చెడు, శరీరానికే సుఖ దుఃఖాలు. శరీరం లేని వాడికి సుఖ దుఃఖంతో సంబంధమే ఉంది, మంచి చెడుతో సంబంధమే ఉంది. అవునా కదా? శరీరం ఉంది కాబట్టి ఇక్కడ గెలితే పెయిన్ వచ్చింది. శరీరం లేకపోతే నాకు పెయిన్ ఎందుకు వస్తుంది? సుఖ దుఃఖాలైనా, మంచి చెడులైనా, పాపపుణ్యాలైనా, కష్ట నష్టాలైనా ఈ ద్వంద్వాలన్నీ ఎవరికైనా అంటే ద్వంద్వ స్థితిలో ఉన్నాం కాబట్టి, శరీర స్థాయిలో ఉన్నాం కాబట్టి. అందుకని మనం కరెక్ట్గా ఉండవలసింది. మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండటానికి వీలు. మన స్వేచ్ఛని చూసారా, మనకున్నటువంటి మంచి 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 లక్షణాలన్నింటినీ ఇంకో ఈ 3 గుణాల్లో ఏదో గుణం పట్టి పీడిస్తూ, అది సాత్విక గుణం అయితే పర్వాలా, ఈ తామసిక గుణాలన్నీ కూడా మన ఈ రకమైనటువంటి స్థితికి తీసుకొస్తాయి. కాబట్టి అటువంటి గుణాలు జబ్బేంటో తెలిసిపోయింది, కారణం ఏంటో తెలిసిపోయింది. చూసారా, అటువంటి వాటికి మెడిసిన్ వేసుకోవాల్సింది కూడా మనమే. డాక్టర్ చెప్తాడంతే, నీలో ఈ రోగం ఉందా, ఇది వేసుకుంటే బాగుంటుంది. అంతేగాని రోజు వచ్చి ట్యాబ్లెట్ వేస్తాడా? ఎవరు వేయలేదు కదా. చెప్తారా ఆ ట్యాబ్లెట్ మంచిది ఏంటి, వాడు చెప్పేది అంతా అయిపోయినాక బయటకు వచ్చి వాడు చెప్పేది ఏముంది, వాడు చెప్పేది వాడు నా ఇష్టం వచ్చింది వాడతారు. ఈ కర్మ లేదు. సో ఈ గుణాలే మనం ఏడిపిస్తున్నాయి. ఈ గుణాలు మనం చెక్ చేసుకోవాలి. ఏ గుణ స్థాయిలో మనం ఉన్నామో మనం చెక్ చేసుకోవాలి. దీనికి మనం ఎఫెక్ట్ పెట్టాలి. రోజు 10 నిమిషాలు ఆలోచించాలి. రాత్రిపూట 10 గంటలకు 9:30 బెడ్ ఎక్కినప్పుడైనా సరే ఆలోచించాలి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఏ రకంగా ప్రవర్తించాలి. ఆయన చెప్పింది మంచి చెప్పాడే, అయినా కానీ నేను ఎందుకు నోరేసి పడిపోయాను. మరి ఈవిడ ఏదో చెప్పింది కదా పెద్ద ఆవిడ, నువ్వు అంటే పోలా, అనవసరంగా ఆర్గ్యుమెంట్ ఎందుకు తెచ్చాను. చూసారా, నా మాట చెప్పుకోవడం వాళ్ళని ఎందుకు నన్ను ఏడిపిస్తుంది ఈ గుణం. ఫ్యామిలీ అంతా మేమంతా ఒకటి కాదా, నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా అత్త అంతా ఫ్యామిలీ కదా. అందరూ ఫ్యామిలీ సంక్షేమాన్ని గురించి మాట్లాడతారు కానీ ఎవరు కూడా ఫ్యామిలీ విచ్ఛిన్నం కావాలని కాదు కదా. ఎందుకు వినకూడదు మనం? నా మాట చెల్లుబాటు వాళ్ళు ఈ 5గురిలోనే మళ్ళీ ఓవర్ హ్యాండా, అప్పర్ హ్యాండా, ఇట్లా కనుక మనం ఆలోచిస్తే సమస్య
దీనివల్ల నాకు పోయింది ఏముంది ప్రతిష్ట, అలాగే అత్తయ్య గారంటే ఏం నష్టం ఏంటి అంటే మనమే సరి చెప్పుకోగలం. ఈ మాట మన పక్కింటోడు చెప్పిన మనమేమో, పక్కనోడు చెప్పినాయేమో, భర్త చెప్పినాయేమో, భార్య చెప్పినాయేమో. మన మనసు మన మాట మన మనసే వింటది. ఈ విషయాన్ని గమనించడం ముందుగా. పక్కనోడు ఎవడో చెప్తే నేను బాగుపడ్డానండి కాదు, నీ మనసు నీకు కన్విన్స్ అయింది, నీ మనసు నీతో కన్విన్స్ అయింది. పక్కనోడు కొంచెం ఆజ్యం వేసాడు అంతే. కరాడిదంతా 25%, 20% ఉంటుంది. మిగతా 80% కూడా మనలోనే ఉంటాయి. చూసారా, అది ఎవరికాడండి గెలిపోయాడండి. కాబట్టి ఈ మనసు ఆడించేటటువంటి నాటకంలో బందీలు అయిపోకూడదు. మనసు బాగా ఆడిస్తూ ఉంటాం. కాబట్టి ఈ గుణాలు ఏ గుణం ఏంటనేది మనం చెప్పాం. అందుకని ఆ చాప్టర్ అంతా కూడా మనం సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చాప్టర్ చెప్పబోతున్నాడు. ఏమంటాడు? ఊర్ధ్వమూల మదస్యాకమశ్వత్థం రాహురవ్యయం చందాంశేస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుతో పోలుస్తారు. అది ఎలా ఉంటుందంటే పైకి వేళ్ళు కలదు గాను, కిందకి కొమ్మలు కలదు గాను, నాశనం లేనిది గాను చెప్పులు. దానిని ఎవడు తెలుసుకుంటున్నాడో అతడు వేదార్థం లేని వాడు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్తాడు. సృష్టి ఎలా ఉందిరా అంటే ఒక రావి చెట్టు, దాన్ని తిరగేస్తే ఎలా ఉంటుంది, కింద భూమిలో ఉన్నటువంటి వేళ్ళని ఇలా పైకి పెట్టి ఆ పైనుంచి కిందకి కొమ్మలు, రెమ్మలు, పూలు ఇట్లాగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో, ఆ మూలమైనటువంటి వాడు, ఆ రూట్లో ఉన్నటువంటి వాడు పరమాత్మ అనుకుంటే దానికి కాసినటువంటి శాఖలు, కొమ్మలు, రెమ్మలు చూసారా, ఇదంతా సృష్టి అంతా ఇలా ఉంటుంది. ఆయన నుంచి రకరకాలుగా ఉంటుంది. ఒక కొమ్మ ఒక జాతి అనుకోండి, ఒక్కో నల్లో పిల్లో, ఒక కొమ్మ మనిషి జాతి అనుకోండి, ఇంకో కొమ్మ ఇంకోటి అనుకోండి, వీటన్నిటికీ రూట్ ఆయనే. అంటే సర్వజీవులలోనూ ఉన్నటువంటి అంశం ఆయనే. చూసారా, మల్టీపర్పస్ అనమాట. ఒక చెట్టు అంటే ఒక రకమైనటువంటి పూలు పోవడం కాదు. ఈ సృష్టి అనేటటువంటి చెట్టుకి మూలమైనటువంటి ఆయన నుంచి వచ్చేటటువంటిది రకరకాల వేరియేషన్స్తో ఉంటాం. మనం గులాబీ చెట్టు గులాబీ చూసుకుంటే ఆశిస్తాం, కానీ వేరే దాన్ని ఆశిస్తాం. కానీ ఆయన నుంచి వచ్చేటట్టు రకరకాలైనటువంటి జీవులు ఉన్నాయి. అట్లాగా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అట్లా మర్రి చెట్టుతో పోల్చాడు అన్నమాట, రావి చెట్టుతో పోల్చాడు. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము అనగా పరమాత్మ ఉపాధి. ఈ దేహాలన్నీ ఆయన దేహాలు. ఈ జీవుడి యొక్క ఉపాధి ఏంటంటే ఈ శరీరం. లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ఉపాధి ఏమిటి అని అంటే ఈ శరీరం. అట్లాగే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయన శరీరం. సరే, ఆ రకంగా ఉపాధి. అట్లాగే జీవులను అక్షర పురుషుల కంటేను వేరే వారిరువురు ఉండరు. ఉత్తముడై జరుగుట వల్ల పరమాత్మకు పురుషోత్తముడని పేరు వచ్చింది. అట్టి పురుషోత్తముడు పరమాత్మ యొక్క స్వరూపమేమి, వారి ఎటువారు, వారిని పొందుటకు మార్గం ఏమిటి, అట్లు వారిని పొందుట వల్ల కలుగు పరిచయం ఏమిటి, ఈ మొన్న విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో మనకి స్వామి చెప్తాడు. ఈ పురుషోత్తమ ప్రాప్తి అని అంటే పురుషుల్లో ఉత్తముడు అని అంటే కేవలం పురుషుల్లోనే ఉత్తముడు, స్త్రీలో ఉత్తముడు కాదంట. పురుషోత్తముడు అని అంటే భగవంతుడు అని అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ భగవంతుడు అనేటటువంటి స్థాయికి మనం అందరం వెళ్ళాలి. అన్ని జీవులు ఏదో నాటికి వెళ్ళాల్సిందే. లాస్ట్ డెస్టినీ అదే. అట్లా వెళ్ళడానికి అనుభవమైనటువంటి జర్నీలో భాగంగా మనం ఈ జన్మకు వచ్చింది. అంటే ఇన్ని జన్మల్లో పడి ఈ జన్మకు వచ్చాము అనేది
భగవంతుడి మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక జన్మ. చూసారా, ఈ జన్మలో ఆ పురుషోత్తమును పొందేటటువంటి ఆఖరి మెట్టు మీద ఉన్నాడు. అంటే 83,99,999 జన్మ దాటిపోయి వచ్చినట్టు లెక్క. చూసారా, ఆఖరి జన్మలో ఉన్నాం. ఈ తర్వాత ఇక మనం ఆయన కనుక చేరుకుంటే మళ్ళీ జన్మ చట్టంలో పడకుండా ఉంటాం. అటువంటి పురుషోత్తముడు గురించి చెప్పేటటువంటి చాప్టర్, అటువంటి భగవంతుడి గురించి చెప్పేటటువంటి చాప్టర్ అది. ఇక్కడ ఏమన్నాడంటే, ఇంతకుముందు జరిగిపోయినటువంటి ఆ గుణత్రయ విభాగానికి దీనికి ఏంటి సంబంధం అయ్యేటటువంటిది భాష్యకారుడు చెప్తున్నాడు. ఇంతకుముందు అధ్యాయంలో త్రిగుణములను గురించి వివరంగా మనం తెలుసుకున్నాం. చివరకు వారిని దాటుటకు ఉపాయాలను కూడా తెలుసుకున్నాం. కాబట్టి అచంచలముకు భక్తి ఆ కార్యము లెస్సగా సాధించగలదని, అట్టి భక్తి ద్వారా మనుషుడు ఈ 3 గుణములు దాటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడని భగవానుడు మనకి ఇక్కడ 26 శ్లోకాల్లో ఆ 3 గుణాలను దాటడానికి భక్తి ఎంత గొప్పగా ఉపకరిస్తుంది. ఏదైనా ఒక జర్నీ చేయాలంటే మనం ఏదో ఒకటి ఉపకరణం ఉండాలిగా. ట్రైను, గుర్రము, సైకిలు, కారు, విమానము, ఏదో ఒకటి ఉపకరణం, ఏదో ఒకటి ఆసరాగా తీసుకుంటే మరి జర్నీ ఈజీ అవుతుంది. లేదంటే నేను నడిచిపోతానంటే ఎన్నాళ్ళు పడతావు. అట్లాగా దేన్నో దాన్ని ఆశ్రయించి మనం ప్రయాణం చేస్తాం కదా. ఓ చోటకి వెళ్ళాలంటే, ప్రయాణం చేయాలంటే ట్రైన్ బాగుంది, చీప్ అండ్ బెస్ట్, రోజు అడ్డింటిగా వెళ్ళిపోతాం. సరే, ఉన్న ద్రవ్యాన్ని బట్టి, డబ్బులను బట్టి ఫ్లైట్ ఇట్లా మనం ఎంచుకుంటాం కదా. సొంత కారు ఉంది, పర్వాలేదు, అడ్డింటిగా ట్రైన్కి దానికి పెద్ద వేరియేషన్ లేదు, రిస్కే ఉంది, ఎట్లా డ్రైవర్ ఉన్నాడు కదా అంటే అట్లా మనం ఎంచుకుంటాం కదా. మరీ దగ్గర ప్రయాణం ఇక్కడే, దానికి ఎందుకు లోపల ఎక్కువ షెడ్లో పెట్టి లోపల పెట్టింది, మళ్ళీ వేరే డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుని మళ్ళీ ఆయన గురించి ఇక్కడేగా మాకు వెళ్ళాల్సింది నెహ్రూ చౌక్ సెంటరేగా అనుకుంటాం. అప్పుడే ఆటోలో దిగుతాం, లేదంటే పక్కింట్లో డ్రాప్ చేయమని అడుగుతాం. అట్లా ఒక జర్నీ చేయాలంటే మనం ఏదో దాన్ని ఆసరాగా తీసుకుంటున్నాగా. మరి ఈ జీవుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఏమేమి ఆసరా తీసుకోకుండా వెళ్ళిపోతామా? ఈ జీవాత్మ పరమాత్మలోకి ఐక్యం అవ్వాలనేటువంటి పెద్ద గోల్ పెట్టుకున్నటువంటి ఓ జీవి ఏం ఆసరాగా తీసుకుని వెళ్తున్నావు? నీ ప్రయాణం చక్కగా సాఫీగా సాగాలి అని అంటే నువ్వు ఏదో ఒక ఆసరా తీసుకోవాలిగా. అట్లా నువ్వేం ఆసరాగా తీసుకుంటున్నావు అని అంటే భక్తిని ఆసరాగా తీసుకో. సరే, భక్తిని ఆసరాగా తీసుకుంటే నీ జర్నీ స్మూత్గా ఉంటుంది అనుకుని మనం భక్తి స్టార్ట్ చేసి ఆ భక్తి పనులు అనిపించుకుంటూ భక్తులుగా మిగిలిపోతున్నామే తప్ప జర్నీ ఎప్పటికీ పూర్తిగా. ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్, భక్తుడు భక్తిని ఆశ్రయించాడు. దేనికోసం? భగవంతుడిని చేరతాడు. ఏ భక్తుడైనా భగవంతుడిని చేరుకుంటున్నట్టుగా అనిపిస్తుందా అంటే లేదు, భక్తుడుగానే మిగిలిపోతాడు. అంటే శ్లోకాలు, తాత్పర్యాలు, ప్రాణాయామాలు, పారాయణాలు, పూజలు వీటి దగ్గరే ఉంటూ భగవంతుని వేరుగా పెట్టి నువ్వు వేరుగా ఉండి ఆయన వేరు నేను వేరు అనేటువంటి భావంతో ఉంటే ఇంకా నువ్వు చేరుకున్నట్ట, ఇంకా దూరంగా ఉన్నట్ట. నీలోనే ఉన్నాను రా బాబు ఆ విషయంలో రామయ్య అంటే నువ్వు ఎక్కడిపోయి నువ్వు నాలో ఉండడం ఏంటి? నువ్వు కొండవేదే ఉండాలి. నువ్వు తిరుపతిలోనే ఉండాలి, ఆ 7 కొండల మీదే ఉండాలి. అక్కడ ఉన్నోడే దేవుడు, ఇక్కడ ఉన్నోడు దేవుడు కాదు. అసలు లోపల ఉన్నాడు అంటే ఇప్పుడు కూడా వాడు ఉన్నాడా? డౌట్. ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థాయిలో చేరుకోవాలి, ఇదే జ్ఞానం. ఇటువంటి జ్ఞానం తెలుసుకుంటే పరమాత్మ నీలోనే ఉన్నాడు అనేటువంటి విషయం తెలిస్తే అసలు ఎక్కడికి పోవాల్సిందా? సరే, అటువంటి నియరెస్ట్ అండ్ డీరెస్ట్ పరమాత్మ నీలో పెట్టుకుని ఎక్కడికి ఎదుగుతావు? ఎక్కడెక్కడో ఎదుగుతున్నావేంటి? సరే, ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడ చేరుకుంటానికి నీకు ఎంత జర్నీ అవసరం అయిందా?
ఇన్ని కోట్ల జన్మలు తీసుకోవాల్సి వచ్చిందా? ఇన్ని కోట్ల జన్మలు తీసుకుని ఈ జన్మకు వచ్చినా కూడా అక్కడికి చేరుకోవాలి అంటున్నావే కానీ నీలోనే ఉన్నటువంటి నీ పరమాత్మ నువ్వు ఎందుకు గమనించలేదు? జీవుడా, ఎవరి కాడే వేసుకోవాలి క్వశ్చన్. ఇంత పెద్ద క్వశ్చన్ రావాలంటే ఎంత థాట్ ఉండాలి భగవంతుడు, ఈ జీవికి ఎంత క్లారిటీ ఉండాలి, శాస్త్రం మీద ఎంత నమ్మకం ఏర్పడాలి, గురువు బోధన పట్ల సరే. అందుకని ఇది పుణ్యభూమి. ఇటువంటి థాట్ కేవలం నీలోనే ఉన్న నీ భగవంతుని నీలో ఉన్నటువంటి వాడిని నువ్వే దర్శించుకునే అవకాశం ఉందరా అని చెప్పినటువంటి పుణ్యభూమి ఏదైనా ఉంది అని అంటే భారతదేశమే. దీనిలో పుట్టినటువంటి సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఎంతోమంది యుగ పురుషులు, ఎన్నో అవతార పురుషులు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మునులు, తాపసికులు కూడా ప్రూవ్ చేసి చెప్పి వండి వార్చి వెళ్ళినటువంటి శాస్త్ర పరిజ్ఞానం అంతా ఇక్కడే ఉన్నది. చూసారా? అటువంటి పురుషోత్తముల గురించి మనం మాట్లాడుకోవాలి. అట్లా అటువంటి భగవంతుడు చేరుకోవడానికి అవ్యభిచార భక్తిని, అంటే ఈ పదం మనకి వినడానికి చాలా అసహ్యంగా, వ్యభిచారం ఏంటి అవ్యభిచారం ఏంటి అని వస్తుంది. కానీ వ్యభిచారి అంటే ఒకరితో ఉండదు కదా, ఒకటొకడు రేపు కూడా ఎల్లుండవడం ఇంకోవడం వ్యభిచారి. అట్లాగే నువ్వు కూడా అట్లా ఉన్నమాకు అవ్యభిచారిగా ఉంది. పట్టుకున్నావా? ఏదో దాన్ని పట్టుకున్నావు. ఏది పట్టుకున్నా నా దగ్గరికి చేస్తారు కదా, వేరే విషయం. నువ్వు అది అశ్వద్ధ వృక్షంలో ఏలాడుతున్నటువంటి ఏ కొమ్మ చివరిని ఎక్కడున్నా కూడా చివరికి నా వేళ్ల దగ్గర ఉన్నటువంటి నా దగ్గరికి రావాల్సిందే. కానీ పట్టుకున్నది ఏదో గట్టిగా పట్టుకో. రోజుకో కొమ్మ నుంచి ఏలాడతావేంటి? రోజుకో కొమ్మ నుంచి ఏలాడతావేంటి అంటే రోజుకో మతాన్ని మారుతావేంటి? రోజుకో ధర్మాన్ని మార్చేస్తున్నావేంటి? రోజుకో ఫోటో తీసి పక్కనెడతావే. ఈ ఫోటో వాళ్ళు పని చేయట్లేదు, ఆ ఫోటో ఉపయోగంగా ఉందని చెప్పి దాన్ని తీసుకొచ్చి పెడతావు, దానికి పూజలు చేస్తావు 4 రోజులు. ఆ కోరిక తిరగకపోతే ఈ ఫోటో కూడా తీసేస్తావు. అది ఇది కాదంటే నీ మతాన్నే మార్చేస్తావు. ఈ టెక్స్ట్ బుక్ పక్కన పడేస్తావు, లింగాలన్నీ తీసుకెళ్ళి చెరువులో పడేస్తావు, లేకపోతే మర్రి చెట్టు ఊళ్ళలో పడేస్తావు. మొదట్లో ఫోటోలన్నీ పడేస్తావు, అక్కడ ఇంకో ధర్మంలో దూకేస్తావు. అది ఆయనకి ఇష్టం ఉంటుందా? నువ్వు ఏదో పట్టుకునేది గట్టిగా ఒక్కటే పట్టుకో. ఏది పట్టుకున్నా నువ్వు నా దగ్గరికి వస్తావు. ఇక్కడ మతాలు, ఆరాధన క్రమాలు అసలు ఆయన ఇదే చెయ్యి అదే చెయ్యని ఎక్కడ నిర్దేశించడం. నీ మనసు నన్ను పట్టుకోవాలని కోరిక కలిగింది అంతే. ఏ వేలో వెళ్తే ఈజీగా ఉంటుందో అది ఎవరో ఒకరు మార్పు నిర్దేశం చేయబట్టే కదా నీకు వచ్చింది. దాన్ని పట్టుకుని అలాడు. అంతేగాని నీ బావి నాకు నీళ్లు కావాలంటే బావి తవ్వాలంటే 100 అడుగులు లోనికి తవ్వాలని చెప్తుంటే నువ్వేం చేసావు? 25 అడుగులు నీళ్ళు బావిలో పడలా, ఇక్కడ పట్టలేదని చెప్పి అక్కడ ఎవరో బాగుంటుందని చెప్పి మళ్ళీ అక్కడ ఏమన్నారని చెప్పి అక్కడ వేసావు. అక్కడ 25 అడుగులు దాపే చిచ్చి పట్టలేదని చెప్పి ఇక్కడ వేసావు, అక్కడ వేసావు. 4 చోట్ల వేసావు. 4 చోట్ల నీళ్ళు రాలా. గురువుగారు ఎవరో వచ్చాడు, ఇక్కడ 2 అడుగులు వేసావు, 25 అడుగులు వేసావు, అక్కడ 25, అక్కడ 25 అంటే 4 25 100. 4 25 కలిపి 100 కలిపి ఇక్కడ తవ్వు, ఇక్కడే తవ్వు, ఎక్కడైనా నీ ఇష్టం. ఈ గ్రౌండ్ ఎక్కడైనా తవ్వు, పండి నీళ్ళు. ఎందుకు పండి? గురువుగారు చెప్పడం పండియా? నీ బుద్ధి అప్పుడు పని చేయాల. ఇప్పుడు ఎవరో ఒకరు పని చెప్పడం వల్ల పని చేస్తుంది. 25 4 25 100 అడుగులు ఒక చోట అయితే నీళ్లు పడతాయి. కానీ అక్కడ పైన ఎడిగిలాగా పైన కొంచెం వస్తాయి నీళ్ళు. అట్లాగే నువ్వు పట్టుకుందేదో పట్టుకున్నావు కదా. నీ తాత తండ్రులు, తల్లిదండ్రులు, మహానుభావులు ఎంతోమంది చెప్పినటువంటి విషయాన్ని పట్టుకున్నావు కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా అది వదిలేసి మళ్ళీ ఇంకోటి పట్టుకుంటానంటావు? అది ఆయన నిరసిస్తున్నాడు. అది పట్టుకుందేదో పట్టుకున్నావు, గట్టిగా పట్టుకోవా. ఒక భక్తుడిగా ఒక మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళేటప్పుడు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వేరియేషన్స్, ఇన్ని రకాలైనటువంటి మతాలు, ఇన్ని రకాలైనటువంటి ఫోటోలు కదా. అన్నీ నాయే, అన్నీ నేనే అన్నప్పుడు నువ్వు ఏది పట్టుకున్నావు ఒకటే.
అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇట్లా పరమాత్మ యొక్క స్వరూపాన్ని లేదా ఆయన మార్గాన్ని పొందినందువల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. మరియు భగవద్భక్తి అభివృద్ధి పొందుటకు గాను విషయ విరక్తియు అత్యావశ్యం కావున అట్టి విరాగం బోధించిన మీకు మొట్టమొదట ఈ దృశ్యరూప సంసారం యొక్క అశ్వత్థ వృక్షంతో పోల్చాడనమాట. కాబట్టి ఏదైనా కాన్సన్ట్రేటెడ్గా ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని పదే పదే దాన్నే సాధన చేయడం వలన మనకు లాభం ఉంటుంది. కానీ మనం తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఒక ఆరాధన ఒక ఆరాధన ఇంకో దానికోసం ఇట్లా పెట్టుకుంటాం అనేది కాదు. ఏది పట్టుకున్నా గట్టిగా ఒకటే మార్గాన్ని అవలంబించాలి. అట్లా వెళ్ళడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుందని చెప్తూ ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. ఊర్ధమూలమదస్యాక అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్లాని యస్తం వేద సవేదవిత్. దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారము అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టును, పైన వేళ్ళు గలదయను కింద కొమ్మలు గలదయను నాశనము లేనిదిగాను చెప్తుంది. దాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో అతడు వేదార్థము నెరింగిన వాడు అవుతున్నాడు. కాబట్టి ఈ సంసారం అంటే మొత్తం సృష్టి అంటే మన సంసారం గొప్ప, మన సంసారం పెద్ద. ఈ సంసారం ఏదలేము. మొత్తం సంసారాలకి అధిపతి ఆయనే. ఆయన సంసారంలో మనతో పాటు మన ఎంత పాటు మన ఎంత సంసారం ఒక్కళ్ళని ఇద్దరిని కానీ పెద్ద సంసారాన్ని నేను చెబుతున్నాం. మూడు నెలలకు 3 ఈతలు ఈనేటటువంటి జంతువులు బోళ్ళని ఉన్నాయి. పంది సంసారం ఎంత పెద్దది. ఇట్లాంటి సంసారాలన్నీ కలిగితే ఆయన సంసారి. ఇవన్నీ ఈ సంసారాలన్నీ ఆయనే. ఇది నాది నాది అని చెప్పేసి నువ్వు యాక్షన్ చేయరా అంటే మనం జీవించేస్తాం సంసారంలో. ఊరికే సంసారిలా యాక్ట్ చేయరా. నువ్వు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకుని భార్య అనుకో, పిల్లలు అనుకో ఎవరు శాస్త్రం కాదు ఇందులో. ఎందుకని నువ్వే శాస్త్రం కాదుగా, నీ తండ్రి కోసమే శాస్త్రం కాదు కదా. మళ్ళీ ఈ క్యారెక్టర్లన్నీ ఇచ్చాం, నువ్వేంటి యాక్షన్ చేయమంటే జీవించేస్తావేంటి అంతే కదా. స్టేజ్ మీద సురేంద్రులాగా యాక్ట్ చేయరా అంటే స్టేజ్ దిగినప్పుడు అంటే గద ఇచ్చాడు ఏంటి ఎట్లా ఉంటుంది. అట్లా యాక్షన్ చేయరంటే జీవించేస్తున్నాం మనం అంతా. నా పిల్లలు వాంబు ఏం జీవిస్తున్నావు. పక్కింటి పిల్లడు ఏదైనా చేస్తే మనకేమనిపిస్తుంది, సుయ్యి ఉండదు. మనవాడు ఏదైనా చేస్తే మావాడు ఏం చేయలేదు. ఇట్లా ప్రతిదానిలో మనం ఎంత అటాచ్డ్గా ఉంటున్నాము. ఆ మహానుభావుడేమో జగన్నాటక సూత్రధారి చక్కగా బొమ్మలు తయారు చేసి కింద పడేసి పై నుంచి ఇలా చూస్తుంటాడు. ఎవడ గేమ్ ఎవడ బాగా ఆడుతున్నాడా. బిగ్ షోలో బిగ్ బాస్ లాగా. బిగ్ బాస్ చూస్తున్నారా, చూడండి మంచిదే. అది కూడా సైకాలజీ తెలుస్తుంది. అన్నీ వాచ్ చేస్తుంటాడు ఎవడ ఏ క్యారెక్టర్ ఏం చేస్తుంటారా. అట్లాగా వీళ్ళు నవ్వుకుంటారేమో పైన కూర్చొని. ఇంకేంటంటే నాటకం ఆడరాని జీవించేస్తున్నాడేంటి వీళ్ళు. నిజమైన మాతాపితరులు మేం కదా అనుకుంటారేమో శివుడు పార్వతి. మనం కదా తల్లిదండ్రి వీళ్ళందరికీ. వీడేంటి నేను తల్లి అని తెగ మొత్తేసుకుంటున్నాడు వీడు నవ్వుకుంటారేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే ఆయన లీలలో మన పాత్రదారులు కదా, వేషధారిగా ఉండాలిగా. ఉండగలుగుతున్నాం అట్లాగా జీవించేస్తాం. నిజమైన తల్లి, నిజమైన భర్త, నిజమైన ఏది నిజం కాదు. ఉన్నంతవరకు నిజంలా అనిపిస్తుంది.
నిజము అంటే సత్యం, సత్యము అంటే నిత్యము, నిత్యము అంటే 3 కాలాల్లో ఉండేది. 3 కాలాల్లో నువ్వు ఉంటున్నావా? అలాంటప్పుడు నీది నిజం కాదుగా. సత్యం అంటే పారామీటర్ ఏంటంటే అది నిజమై ఉండాలి, నిజమై ఉంటే సత్యమై ఉండాలి, సత్యం అంటే దానికి శాశ్వతత్వం ఉండాలి. శాశ్వతత్వం అంటే 3 కాలాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో 3 కాలాల్లోనూ నిశ్చలంగా ఉండేటటువంటిది దాన్నే నిజము లేదా సత్యము అంటారు. నువ్వే నిజంగానప్పుడు నీ సంసారం ఎంత నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అటువంటి పురుషోత్తమ గురించి మనం మాట్లాడుకుంటూ ఆయన చెప్తున్నాడు, దాని మూలం, ఈ సంసారానికి మూలం నేను రావి చెట్టుని కనుక ఉన్నపడంగా పీకి ఇలా పైకి తిప్పితే పైన గోడల పైకిను ఆకులు కిందకి ఉన్నట్టుగా చూసారా, ఆ వేడు నాది, అక్కడి నుంచి వచ్చినదే కొమ్మలు రెమ్మలు, ఈ సంసారం అంతా నాది అని చెప్తూ ఈ సంసారం ఒక వృక్షముగా పోల్చి చెప్పబడింది. అయితే అది అన్ని వృక్షముల వలె వేడు క్రిందను కొమ్మల పైన గలది కాదు, కేవలం తత్వానికి విరుద్ధంగా ఉన్నట్టుగా వేడు పైనను కొమ్మల కిందగా ఉన్నట్టుగా ఆలోచించండి. మీకు అప్పుడు సంసారం అనుభవం చూసారా, ఆ వేడే భగవంతుడు, అక్కడి నుంచి వచ్చినాయి ప్రతి రెమ్మ, ప్రతి కొమ్మ, ప్రతి పువ్వు, ప్రతి పిందె, ప్రతి కాయ దాని నుంచి వచ్చినాయి తప్ప మిగతాది కాదు. అట్లా ఆలోచించండి. అంటే సంసారిని నేనా మీరా అని అడుగుతున్నాడు. ఎంత సంసారిని నేను, ఈ ఉన్నటువంటి స్మాల్, ఎంత స్మాల్ అసలు లెక్కట్టాలంటే కేవలం మనుషులకు సంబంధించిన సంసారమే కాదు ఆయన చేసేది, అన్ని జీవరాశులకు సంబంధించిన. పైకి నువ్వు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఆలోచిస్తున్నావా? భూమి మీద ఉన్నటువంటిది 84 లక్షలు, ఇంకా మిగతా గ్రహాలు వదిలేసావా? ఈ సృష్టి మొత్తం ఆయనదే. ఈ సృష్టి మొత్తం కూడా పైన ఉన్నటువంటి ఆయన నుంచి ఎలాడుతున్నాయి ఇవన్నీ. ఏ గ్రహం ఎలా అయినా ఆయన నుంచి వచ్చింది. ఎంత పెద్ద సంసారం ముందు మన సంసారం ఎంత సరే, ఇట్లా తీసుకుంటే అప్పుడు లైట్ అవుతున్నాయి. మనది ఏం లేదురా బాబు, ఇచ్చామంతే. పాత్ర ఏదో ఇచ్చాడు, ఏదో ఎంప్లాయీగా ఆయనకు పాత్ర ఇచ్చాడు, వ్యాపారస్తుడికి నాకు పాత్రే, అమ్మగా మీకు పాత్ర, ఇంకో టీచర్కి ఇంకోటి పాత్ర. ఆడు నాటకం, నాటకం పర్ఫెక్ట్గా. మళ్ళీ నువ్వు నాటకం పర్ఫెక్ట్గా ఆడకపోతే ఈ నాటకం యొక్క రోల్ ప్రభావం మరొక ఇంకో పాత్ర మీద పడిపోతుంది. అంతేగా. ఎట్లా చెప్పినా ఈ సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోయాడు అనుకోండి, నెక్స్ట్ డైలాగ్ నాదనుకోండి, ఆయన సరిగ్గా చెప్పడు, నన్ను చెప్పలేడు, ఆయన చెప్పడు, నన్ను చెప్పలేడు. ఆయన గుర్తురాదు, వెనకాల ప్రాంప్టింగ్ ఇస్తుంటారు, అయినా ఆయన గుర్తురాట్లా. ఈయనకేమో ప్రిపేర్డ్గా ఉంటాడు, ఎప్పుడు చెప్పేద్దాం, ఆయన చెప్పగా చెప్పాలి డైలాగు, ప్రిపేర్డ్గా ఉంటాడు. ఆ డైలాగ్ గుర్తు కాదు. ఆ ప్రభావం నా మీద పడుతుందా లేదా? నా డైలాగ్ నేను చెప్పడానికి సస్తా ఉంటే మళ్ళీ ఆ డైలాగ్ అయిందో లేదో అని ఈ దృష్టి అంతా అక్కడ పెడితే చివరికి నా డైలాగ్ నేను మర్చిపోతా. అవునా? అంటే ఒక పాత్ర యొక్క ప్రభావం మరొక పాత్ర మీద ఉంటుందా లేదా? అందుకని ఒకరి మీద ఒకరు ప్రభావపరితంగా ఉండకూడదు, అంటే డిపెండెంట్గా ఉండకూడదు, ఉన్నట్టు ఉండాలి. సరే, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలా? ఆధారపడిపోయి పూర్తి స్థాయిలో ఎమోషనల్గా అన్ని రకాలుగా ఫుల్ అటాచ్డ్గా ఉంటే అది ఎప్పుడుగానే పంపవచ్చు. అంత అటాచ్డ్ పని డాడీ ఉన్నంతకాలం భర్తగా ఉంటుంది, ఉన్నంతకాలం భారీగా ఉదయపోనే ఉంటే ఉన్నాయి, ఉన్నంత మాత్రం ఉన్నాం. నువ్వే అదేదో అడ్వర్టైజ్మెంట్ కదా గుర్తొస్తుంది. అదో గయ్యాడి కూతురు, ఆ కూతురికి పెళ్ళి అవ్వట్లా, గయ్యాడి అమ్మే భరించలేదు. అందరూ పెళ్ళిళ్ళు అయిపోయాక జనరల్గా కూతుర్ని అత్తగారికి పంపించేటప్పుడు అప్పగించలేదు అంటారు కదా, అప్పుడు ఏడవనోడు ఉండడం. ఆ తల్లి కూడా కారు ఎక్కించి ఏడుస్తుంది, ఆ కూతురు కూడా కారులో ఉండి ఏడుతూ ఉంటుంది. ఆ కారు మూవ్ అవ్వగానే ఈ తల్లి డ్యాన్స్ చేస్తుంది, ఏడుతూ టాటా చెప్పిందల్లా. ఆ కూతురు కారు ఎప్పుడైతే మూవ్ అయిందో ఈ ఏడ్చి చెయ్య ఇలా నాట్యం ఆడుతూ ఉంది. అది సిగ్గిపోయింది. కానీ అప్పటి వరకు మాత్రం పర్ఫెక్ట్గా యాక్షన్ చేసింది.
తల్లి అట్ట అట్ట ఏడవంటారు బాబు అంటారు, అట్ట నాటకం ఆడంటారు బాబు అంటే మనం జీవించేసి ఇది నాది, అది లేకపోతే లేదు, నాదే అది దక్కకపోతే కోపం, అది దక్కకపోతే అసూయ, అది దక్కకపోతే ద్వేషం, అది దక్కకపోతే ఈ కోపం పాపాలు పెంచేసుకుని సరే దాన్ని రాజకీయమైనటువంటి తాత్వికమైనటువంటి గుణాలుగా మార్చేసుకుని అవి ఒక పెద్ద ఆయుధాలుగా చేపట్టి అహంకారంతో అనేక పాపాలు చేస్తూ మళ్ళీ కర్మభూమిలో పడిపోతున్నాం బొమ్మలాగా. సరే అందుకని నాటకాన్ని నాటకంగా ఆడంటారా బాబు అని చెప్తూ దాని అన్నిటికీ సూత్రధారి నేనేరా బాబు, పాత్రధారి నేనే. ఆ వృక్షం బాట పట్టనప్పుడు దానివల్ల యాత్రికులకు అవరోధం ఉండదు, కానీ గాలికి విరిగి తలకిందులుగా బాట పయనించి అప్పుడు కొమ్మల కిందకు వేడిపోయిన అటువంటి వృక్షం వల్ల పొందు అవరోధం వల్ల అలాగనే సంసార వృక్షం కూడా బ్రహ్మ మార్గం పయనించే వారికి ప్రబలములకు అవరోధం కల్పించున్నది. ఏంటి సంసారము ఇది నాది అనేటటువంటి భావన. ఇక్కడ భగవంతుడు మనం చెప్పేది ఏంటంటే సంసారాన్ని వదిలేయమంటలా, ఇదంతా నాదే అను, కానీ లోపల అనుకోవాలి ఇది నాదేంటి నాకు అంటారు. ఇది నా చేను అని చెప్పి అన్నాడు, పోయాడు మా తండ్రి. నా చేను అన్నాడు, నా పొలం అన్నాడు, పోయాడు నా తాత. అట్లా ఎంతమంది అనుకుని పోయారు చూసారా? ఊరికే ఆ సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి నాది అని అంతవరకే, కానీ ఇళ్ళల్లో మాత్రం ఇది నాది కాదు, ఇది నేను కాదు, నేను అదే, నేను ఆత్మయే, అదే పరమాత్మ అనే భావన పెంచుకోవాలి చూసారా? అటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ అశ్వత్థం అంటే స్వ అనగా రేపు, స్వస్థ అంటే ఉన్నది, అశ్వత్థ అంటే అశ్వత్థం అనగా రేపు ఉండునో లేదో సందేహం కొట్టుకునేదే ఈ సంసారం. సరే ఒక రకంగా ఎక్కువగా ఆకులు కూడా రాలుస్తుంది అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఆకులు ఎక్కువ రాలి. తర్వాత మీరు రావి చెట్టుని గమనిస్తే ఒక్క నిమిషం కూడా కదలకోకుండా ఉండదు, ఏదో కదులుతూనే ఉంటుంది. ఆ ఆకు ఊరికే డెలికేట్గా కదులుతూ ఉంటాయి. అన్ని గాలంతా స్తంభించేసి అన్ని చెట్లు ఆగిపోయినా కానీ మీరు అశ్వత్థ వృక్షం చూస్తూ ఉంటే ఆకులు మాత్రం ఊపుతూనే ఉంటాయి సరే. అందుకని న్యూట్రల్ లేని వాడికి చెప్తుంటారన్నమాట. గుర్రం కూడా అంతే, ఏ ఒక్క నిమిషం కూడా దాని పార్టీ కదలకుండా ఉండదు. పైగా అది పొడుకుని సాగు తెలుసా నీకు? గుర్రం పొడుకుంటుందా? ఎప్పుడు పొడుకున్న గుర్రాన్ని నేను ఎప్పుడు చూడాలి. అది పగలు రాత్రి ఎప్పుడు కూడా నుంచినే కనపడతా ఉంటుంది, ఎక్కువ కాలం స్టాండింగే. ఏదైనా డిసీజ్ వస్తే పడుకుంటుందేమో కానీ నుంచున్నది ఖాళీగా ఉంటుందంటే ఎక్కడో చోట కదులుతూనే ఉంటుంది. జూలు కదులుతుంది, లేకపోతే తోక కదులుతూ ఉంటుంది, లేకపోతే శరీరం ఎట్లా కదులుతూ ఉంటుంది, చెవులు కదులుతూ ఉంటుంది. ఆ రావి చెట్టు కూడా అంతే, ఇన్ని ఆకులు నిశ్శబ్దంగా ఏ గాలి లేకుండా కాముగా ఉంటే రావి ఆకు మాత్రం కదులుతారు. అట్లాగే నీ మనసు కూడా కదులుతూ ఉంటుంది. సంసారం అనేటువంటి వృక్షంలో అశ్వత్థ వృక్షానికి పెట్టడానికి కారణం కూడా అయ్యి ఉండడం కోసం ఎప్పుడు మనసు కదులుతూనే ఉంటుంది. ఆలోచన లేనిటువంటి మనసు ఇక్కడ ఉంది అసలు. ఏదో మామూలుగా తెల్లారిలో నిద్రపెట్టినంతసేపే తప్ప ఆ తర్వాత నుంచి లోన్ దాని పని చేస్తాను. అట్లాగా అటువంటి అశ్వత్థ వృక్షం లాంటి సంసారం నాది. ఎక్కడందరూ అడిగినా నాకే నొప్పి. అంతేగా నా ముని మనవడికి ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా 90 సంవత్సరాల నుండి నాకే నొప్పి. నా ముని మనవడు ఎక్కడో యుఎస్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. అయినా రాత్రి ఫోన్ వచ్చింది, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మన మనవడికి సీట్ రాలేదంట. ఆ మాట ఎంత మోసం. దీనికి ఆలోచన స్టార్ట్ అయ్యింది. అయ్యో ఆడికి కూడా వచ్చేస్తే పోయేదే, ఆడి కూడా డాక్టర్ అయిపోయేది. సరే ఆ అశ్వత్థ వృక్షం మీద ఉన్నటువంటి రావి చెట్టు మీద ఉన్న ఆకులాగా మన మనసు ఎప్పుడు దేనికో దానికి ఆలోచిస్తూనే ఉంటుంది. అవును, ఏదో సుడిగాలిలాగా గాలి వచ్చిందమ్మా అన్ని ఆకులతో పాటు ఇది కూడా కదిలింది అనుకోవచ్చు. ఏ గాలి లేకపోయినా కదులుతాం మన మనసు. అన్నీ బాగున్నా కూడా ఏదో ఒకటి తెలుపుతూనే తెలుపు. ప్రస్తుతానికి అన్నీ బాగున్నా కూడా వెంటనే మళ్ళీ ఏదో ఒకటి ఆలోచన వస్తుంది.
అన్నీ బాగున్నాయి నలుగుండేట్టు కూర్చుంటే ఆ ఎదురింటోడు ఆ పక్కింటోడు ఆ ఇంటి మొదలు అట్లాగా మనసు అనేటటువంటిది అలాంటిదయ్యా. అటువంటి పెద్ద సంసార వృక్షాన్ని మోస్తుంది నేను. నువ్వేంటి పెద్ద సంసారాన్ని మూడేవుతో అసలు సంసారం నేనైతే అని పాప ఆయన మొత్తుకుంటున్నాడు. పరమాత్మ ఆయన మొత్తుకుంటాడు. నేనేదో నీకో పాత్ర ఇవ్వండిరా అంటే నీ పాత్ర నువ్వు సరిగ్గా పోషించవు కానీ మళ్ళీ పక్క పాత్రలో దూరతావు అని విసుక్కుంటున్నాడు. కాబట్టి ఇట్లాగా ఈ సంసార స్థితి యొక్క రహస్యం తెలుసుకుంటూ వేదం యొక్క సారం ఎరిగిన వాడు అవుతాడు. అసలు సంసారం అర్థమైతే ఈ సంసారం ఏమవుతుంది, ఈ సంసారానికి మూల పురుషుడు అవడు. నాది అనుకుంటున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సంసారాలన్నీ ఎవరు సృష్టించారు అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీకు అసలు ఈ వేద జ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి అటువంటి ప్రతిబింబ రూపమైనటువంటి ఈ జగత్తులకు మూలాధారము బింబభూతము పరమాత్మయే అని వేదములు ఉద్ఘోషిస్తున్నది. ఇదంతా ప్రతిబింబం. ఈ సృష్టి మొత్తం కనబడేదంతా ఆయన ప్రతిబింబం. ఆయన యొక్క ముఖాన్ని ఇలా ఆ నీడలో కనుక చూస్తే ఆయన ముఖం ఆయనే కనపడినట్టుగా సరే ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఇదంతా. బింబం ఉంది కాబట్టి ప్రతిబింబం సరే. ఆ బింబం మనం చూడాల, కానీ ప్రతిబింబమే మనం అనుకునేసి ఈ ప్రతిబింబమే ఫిక్స్డ్గా ఉంటుందని అనుకుని ఈ సృష్టి అంతా ఫిక్స్డ్గా ఇలాగే ఉంటుందని నేను కూడా ఇలాగే ఉంటానేమోనని అటువంటి భావజాలంతో ఉండి లేనిపోయినటువంటివన్నీ కూడా మనం గుణాలు పెంచి పోషించుకున్నాం. ఇవన్నీ అశాశ్వతం. ప్రతిబింబం ఎంత శాశ్వతం? ఆ సూర్యుడు, ఆ వెలుగు సూర్యుడు ఆ నీడలో కనపడుతున్నాడు అని అంటే ఆయన ఉన్నందుకు నీకు కనపడుతుంది. నువ్వు నీతో మా పని లేదు, ఇదిగో మా సూర్యుడు ఉన్నాడు అని చెప్పి ఎంతసేపు అనగలుగుతావు? ఆ బిందులో కనపడినటువంటి ప్రతిబింబాల సూర్యుడు యొక్క ప్రతిబింబాన్ని తెలుసుకుని నా సూర్యుడు ఇక్కడే ఉన్నాడు, నీతో నాకు పని లేదని మన సూర్యుడిని అంటే ఎంత ఇదిగా ఉంటుందో అలా ఉంటుంది. కాస్త పొద్దుకు కూకిందంటే ఆయన వెళ్ళిపోతాడు, ఈ ప్రతిబింబం కనపడదు. ఏమైపోయింది సూర్యుడు? బింబం ముఖ్యమా ప్రతిబింబం ముఖ్యమా? సరే, ఆయన మనంతా ప్రతిబింబాలు. మనం ముఖ్యమా మన ప్రతిబింబాలు ముఖ్యమా? ఏదో కొంతవరకు ముఖ్యమని పోరాటం అయిపోయింది. నా కొడుకు నా కూతురు, మరి ఆడి కొడుకు ఆడి కూతురు కూడా నీకే కావాలా? ఆడి కొడుకు ఆడి కూతురు కూడా నీకే కావాలా? అంటే ఎన్ని ప్రతిబింబాలు పెంచుకుంటూ పోతావు? సంసారాన్ని పెంచుకుంటున్నా నువ్వు. బింబం అనుకునేటటువంటి నువ్వే శాశ్వతం కాదు కదా, ఈ ప్రతిబింబాలు ఏ శాశ్వతం? అందుకని నీ గురించి నువ్వే ఆలోచించు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు అంతే. చేయగలిగినంత చేయి. ఎట్లా ఆలోచిస్తూ ఉంటే ఈ సంసార వృక్షం ఎట్టిదంటే పైన ఓట్ల భాగంలో వేళ్ల రూపంలో ఆ మహానుభావుడు అనేటువంటి పరమాత్మ, కొమ్మలుగా రెమ్మలుగా మనం